హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఆవుకి కొత్త ఆవుని కొనుక్కొచ్చినాము. దానికి అసలు ఏం తినట్లేదు. అక్కడ వాతావరణం ఎట్లుండేనో ఏమో. దాని దూడని అమ్మేసిర్రు. ఇక కొత్తగా ఇక్కడ వచ్చేసరికి అసలు ఏం వేస్తలేదు, ఏం తింటలేదు. డాక్టర్ని పిలిపించిన ఇంగ్లీష్ అని ఇప్పించడానికి, బలానికి, ఆకలికి. అసలు ఏం తినకపోతే పాలు ఎట్లా ఇస్తుంది? అసలు 7-8 లీటర్లు ఇచ్చే పాలు మొత్తం పాలు 1 లీటర్ గిట్లా ఇస్తలేదు. ఏం చేయాలనో ఏమో. ఇంజక్షన్ అయితే ఇప్పిస్తున్నాయి. ఇక చూడాలి ఏమేస్తుందో మేదో. చూడండి ఫ్రెండ్స్, ఇక కొత్త ఆవాయే భయం అవుతుంది అసలు దగ్గరికి పోవాలంటే. పొడిచిందనుకో ఇంకేం చేసుకోలేము మళ్ళా. కానీ మంచిగానే ఇంజక్షన్ ఇచ్చిండు. పాత వాళ్ళు అయితే దగ్గరికి పట్టుకుంటే నిలబడుతుండే. ఇది కొమ్ముతో ఓడిచిందనుకో మనం, ఇక నాకు భయం అవుతుంది. అందుకనే ఇట్లా కట్టే పట్టుకొని నిలబడ్డా. కొట్టాను నేను ఆవులను, కానీ అట్లా భయపెట్టిస్తా. ఇంకొక ఇంగ్లీష్ ఇచ్చిండు, ఇంకొక ఇంగ్లీష్ ఇవ్వాలి. ఏమో అట్లనన్నా తింటుందో ఏమో. గడ్డి ఇస్తున్నా, దానం పెడుతున్నా, అసలు ఏం తింటలేదు. ఏం చేయాలనో ఏమో. నేను ఇంకా ఒక దూడను కొనుక్కొచ్చుకున్నా, దానికి పాలు అలాగా. అసలు మస్తు ప్రాబ్లం అయింది అసలు ఈసారి అయితే. మా పాత ఉండంగా ఎక్కడ కనవాలే. ఈ ఆవు తెచ్చుకొని మస్తు పరిశానలో పడుతున్నా. ఇది ఎప్పుడు పాలకు దిగుతుందో, ఎప్పుడు పాలు ఇస్తుందో ఏమో. ఇన్ని పరిశానలు పడాలి చూడు. డాక్టర్ కూడా భయపడుతుండు, తంతదా పొడుస్తుంది అని. దాన్ని మెల్లగా సంలాయించి ఇస్తున్నాము. మొత్తం బక్కగా అయిపోయింది మేత మేయక. ఎన్ని రోజులు కష్టపడాలేమో. ఇప్పటికి 15 రోజులు వచ్చేది. ఏం చేయాలనో ఏమో.